एक गरीब आदमी प्रतिदिन कागज में लिखता, हे प्रभु मुझे 50,000 रुपए भेज दो, और गुब्बारे में लिखकर उड़ा देता। वो गुब्बारा पुलिस थाने के ऊपर से गुजरता और पुलिसकर्मी उस गुब्बारे को पकड़कर वो पर्ची पढ़ते और उस आदमी के भोलेपन पर हंसते। एक दिन पुलिसकर्मियों ने सोचा कि क्यों ना उस गरीब आदमी की मदद की जाए, और पुलिसकर्मियों ने मिलकर 25,000 रुपए जमा किए और उस व्यक्ति को उसके घर जाकर दे आए। दूसरे दिन पुलिसकर्मियों ने जब गुब्बारा रोककर पर्ची पढ़ी तो होश उड़ गए। उसमें लिखा था, प्रभु आपके द्वारा भेजे गए पैसे तो मिल गए, लेकिन आपको पुलिस वालों के हाथ नहीं भेजने चाहिए थे। साले 25,000 रुपए खा गए। వెంటనే నాకు ఇమ్మని ఎలా అడుగుతాను కళావతి? కాస్త గ్యాప్ ఇచ్చి తీసుకుంటాను తప్ప అలా ఇచ్చేలా లాక్కునే రకం నేను. మీరిద్దరూ చల్లగా ఉండాలి, ఈ లోకమే ఫ్రీజర్ గా మారాలని కోరుకునేవాణ్ణి. అన్నీ బానే ఉన్నాయి అన్నయ్య, కానీ మమ్మల్ని ఎందుకు ఆపినట్టు? లిఫ్ట్ ఇమ్మని అడుక్కోడానికి వచ్చాను తమ్ముడనయ్య. ఓ, నన్ను దారిలో వదిలేస్తే నా దారిని నేను పోతాను, మీ దారిని మీరు పోవచ్చు. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమా. మీ ముచ్చట్ల మధ్య నేను పానకంలో పొడకలా ఉంటే బాగుండదు కదా. కారు నాదైనా నిర్ణయం మీదే, ఏమంటారు? అయ్యయ్యో ఎంత మాట అన్నయ్య, రండన్నయ్య. ఆయన మీకంటే గొప్ప ఆత్మబంధువు మాకెవరుంటారు చెప్పండి, రండన్నయ్య. కళావతి, నువ్వు మీ బావ పక్కన కూర్చో కళావతి. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే దిగిపోతాను. వాడి కోసం నువ్వు వెనక్కి కూర్చోవడం ఎందుకు? నేనే వెనక్కి కూర్చుంటాను. కూర్చో రా తమ్ముడు, నువ్వు డ్రైవ్ చేసుకో. కూర్చో. కార్తీ తమ్ముడు అన్నయ్య, నువ్వు కూర్చో. తీ చూసావా నేనంత బ్రాడ్ మైండ్ తో వాళ్ళిద్దరిని కలుపుతున్నాను. ఓయ్ పెద్ద బాడైపోతున్నావు. నీ మనసులో నువ్వెంత కుళ్ళుకుంటున్నావో నీ అంతరాత్మ నాకు తెలీదా? నువ్వు నా అంతరాత్మ వైపు పుట్టినందుకు బతికిపోయావు, లేదంటే గొంతు పిసికి చంపేసేవాడిని. నిజంగా మారిపోయాడా? కుళ్ళుకోవట్లేదా? చూస్తా ఇడి సంగతే. ఇంతకీ మీటింగ్ ఎక్కడా? బుజ్జితో కారెక్కాక మీటింగ్ ఏం అటెండ్ అవుతామనియా, అందుకే క్యాన్సిల్ చేసుకున్నాను. హే, గుడ్ డెసిషన్ తమ్ముడన్నయ్య. ఈ మీటింగ్లు, క్లయింట్స్ తో ఫైటింగ్లు అన్ని ఎప్పుడు ఉంటాయి. సరదాగానే తిరిగి వస్తే రిలీఫ్ గా ఉంటుంది. మీరు మాతోనే వస్తారా? ఏం మాట్లాడుతున్నావు కళావతి? పాపం తమ్ముడన్నయ్య నేనుంటే ఫ్రీగా ఉండలేడు. మీరంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు, ఎన్నో విశేషాలుంటాయి. హ్యాపీగా తిరిగేసిరండి. ఏంటి సైలెంట్ గా కూర్చున్నారు? అరే సాంగ్స్ పెట్టుకోవచ్చు కదా. నేను పెడతా. బంతి పువ్వా బండకిరా బండక్కవా బావా బావా, మీ బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ. కళావతి తమ్ముడనయ్య, ముందుకెళ్ళి కారాపు. నేనేమన్నా అనుకుంటే నన్ను అస్సలు ఫీల్ అవద్దు. రెస్టారెంట్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, మూవీకి కూడా వెళ్ళండి, మీ ఇష్టం. అన్నట్టు మా కళావతికి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. మర్చిపోకుండా తినిపించు. బాయ్, ఎంజాయ్, హ్యావ్ ఎ నైస్ డే. నాతో పెట్టుకుంటారా? నన్నే ఉడుక్కునేలా చేస్తారా? నాకే జలసి వచ్చేట్టుంటారా? ఇప్పుడేం చేస్తారు? మీకు ఛాన్స్ ఇవ్వను కదా. చెప్పు కావ్య. మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందమ్మమ్మ గారు. ఏమైంది? మన నాటకానికి మధ్యలోనే బ్రేక్ వేసి ఆయన కొత్త నాటకం మొదలు పెట్టారు. ముచ్చట్ల మధ్య నేను పానకంలో పొడకలా ఉంటే బాగుండదు కదా. రెస్టారెంట్కి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, మూవీకి కూడా వెళ్ళండి, మీ ఇష్టం. ఆదమమ్మ గారు జరిగింది అర్థమైంది. వాడు బయట పడకూడదని కావాలనే ఇలా చేస్తున్నాడు బడవ. ఏం పర్వాలేదు, మీరిద్దరింటికి వచ్చేయండి. నేను ఇంటి నుంచే నాటకం నడిపిస్తాను. అలాగే అమ్మమ్మ గారు. బావా బండి ఇంటికి తిప్పు. నానమ్మా
హలో, ఒరే మనవడా ఎక్కడున్నావు? బయటకు వచ్చాను నానమ్మా. మీ తాతయ్యకి టాబ్లెట్స్ అయిపోయినీరా, వెంటనే తీసుకొని వస్తావా? ఇప్పుడేనా? వచ్చే కృష్ణా పుష్కరాలకు తీసుకొస్తావా ఏంటి? ఇప్పుడే కావాలి. ఇప్పుడంటే ఇప్పుడేనా అని అడుగుతున్నాను నానమ్మా. ఏ ఏమైనా పనుందా? అబ్బే ఏం లేదు. మరి బయటికెందుకు వెళ్ళావు? ఏం లేదులే, తీసుకొస్తున్నాను. సరే తొందరగా రా. అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించట్లేదు బ్రో. పుట్టి పెరిగింది అదే ఇంట్లో అయినా ఏదో పరా ఇంటికి వెళ్తున్నట్టుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. లేదు బ్రో, నిజమే చెప్తున్నా. నువ్వు అక్కడుంటే నా బాధ అర్థమయ్యేది. ఇప్పుడు నిన్నెవరూ నమ్మడం లేదు, అంతే కదా? నమ్మేలా చెయ్యి. అప్పుడు అందరూ వాళ్ళు అనుకుంది తప్పు అని మళ్ళీ నీతో మంచిగా ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఏంటి బ్రో తేడా? సంపాదిస్తేనే విలువ ఇస్తారా? ఒక బంధానికి అంతకు మించి అర్థమే లేదా? నన్ను నా కవితల్ని చూసి ఇష్టపడింది, నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అనుకున్నా. కానీ ఇంట్లో అనామికతోనే పెద్ద సమస్య అయిపోయింది. తన బాధలో కూడా అర్థం ఉందేమో. అలా ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు? జీవితంలో డబ్బు సంపాదించడమే గొప్పతనం అనుకుంటోంది. తనను అర్థం చేసుకొని నేను కూడా అలా మారిపోవాలా బ్రో? జీవితంలో అన్నిసార్లు మనకి డబ్బు వల్ల ఆనందం రాదు. అదే డబ్బు చాలా సందర్భాల్లో మన అవసరాలు తీరుస్తుంది. అవసరాలు తీర్చేంత డబ్బు నా దగ్గర ఉంది. దానికోసం కష్టపడాల్సిన అవసరం లేనప్పుడు మనసుకి నచ్చిన పని చేయడంలో రోజు రోజుకి మొండితనం ఎక్కువైపోతుంది. ప్రతి దానికి గొడవ పెట్టుకుంటోంది. అసలు మేము మంచిగా మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిపోయిందో తెలుసా? ఆ విషయం నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం తప్పు చేస్తున్నావని అర్థమవుతుంది. నేనా? నువ్వే. నీ భార్య గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం తప్పు కాదా? తను ఎలాంటిదైనా కావచ్చు, అది మీ ఇద్దరి మధ్య ఉండాలి, కానీ ఇలా మాత్రం బయట పెట్టకూడదు. కానీ తను మాత్రం మన గురించి తప్పుగానే మాట్లాడుతోంది. భార్యగా అనామిక అలా ఫీల్ అవడంలో తప్పు లేదు. తన స్థానంలో నేనున్నా అలానే చేస్తానేమో. అది కాదప్పు. అది కాదు, ఇది కాదు. ఇప్పుడు నీ ముందుండేది 2 దారులు. ఒకటి, అనామికకు నచ్చినట్టు వెళ్లి కంపెనీని చూసుకోవడం. అది నా వల్ల కాదు. కాబట్టి నువ్వనుకున్న దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలో దాని గురించి ఆలోచించు. ఇలా అనామికని బ్లేమ్ చేయడం మానేసి నువ్వేం చేయాలో అది ఆలోచించు. నానమ్మా, ఇదిగో తాతయ్య టాబ్లెట్స్. అవి ఏది? బయటికి వెళ్ళింది. మరి వాళ్ళ బావేడి? తను బయటికి వెళ్ళాడు. కావి ఎక్కడికి వెళ్ళింది? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు కలిసి వెళ్ళారు నానమ్మా. ఎప్పుడొస్తారు? నాకు తెలిసి ఇప్పుడే. సిటీ చూడడానికి వెళ్తానన్నారు కదా, ఏమైంది? నచ్చలేదు. ఏం నచ్చలేదు? దారిలో ట్రాఫిక్ జామ్. అడ్డదారిలో వెళ్లాల్సింది కదా. మీకు తెలిసినన్ని అడ్డదారులు ఏంటి? అదే షార్ట్ కట్ లో ఎలా వెళ్లాలో మాకు తెలీదు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నానన్నయ్యా, ఒక దారి మూసుకుపోతే మనం ఇంకో దారిలో వెళ్దాము అని. కానీ బుజ్జి మెయిన్ రోడ్లోనే వెళ్లాలంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి తెల్లారేలా ఉంది. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి గాని వెనక్కి తిరిగి. అదేంటి రాజ్, నీ భార్యని నువ్వు బయటికి తీసుకువెళ్ళాలి కాని వాళ్ళ బావని తీసుకువెళ్ళమంటున్నావేంటి? అదేంటి నానమ్మా అలా అంటావు? నేను మధ్యలో వచ్చాను, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, కలిసి వెళ్తే తప్పేంటి? నా అసలే బ్రాడ్ మైండ్. మీరు కావాలంటే ఈవినింగ్ వెళ్ళండి, నేను అసలు ఏమీ అనుకోను. మీ సంతోషమే నా సంతోషం. చూసారా అమ్మమ్మ గారు, ఇది వరుస. చూస్తూనే ఉన్నా. వీడు ఇలా బయటపడడు, ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఆలోచిస్తాను, మీరు నీతో మాట్లాడాక నాలో ఏదో తెలియని ధైర్యం వస్తుంది బ్రో. నేనేమైనా ఎనర్జీ డ్రింక్ అనుకున్నావా? కలిసిన ప్రతిసారి ఎనర్జీ ఇవ్వడానికి? అలా అనుకున్నా తప్పలేదు కదా. ఓయ్, అంత సినిమా లేదు. నాకంటూ లైఫ్ ఉంది, గోల్ ఉంది. దాంతో పాటు నీ లైఫ్ లో ఈ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సెంటిమెంట్ తో కొట్టవరా బై. నిజం చెప్తున్నా బ్రో, నువ్వెప్పుడు నాకు ఇలాగే తోడుగా నాకే కష్టం వచ్చినా ఇలాగే పక్కన నిలబడతావా? సరేతే, ఉంటాను కాని. సరిపోదు. ఉంటాను అని ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చేస్తే కానీ నమ్మవా?
మాటిస్తే తప్పని తెలుసు కాబట్టి ప్రామిస్ చేయమంటున్నాను. సరే రబాయ్, ప్రామిస్. ఏమైందమ్మా? ఒకసారి అటు చూడండి ఆంటీ. నీకెప్పుడు కష్టం వచ్చినా నేనొస్తాను, నీ పక్కన నిలబడతాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ కళ్ళతో మీరే చూశారు కదా ఆంటీ. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? కళ్యాణ్ నా బిడ్డ, నేను గీసిన గీత దాటడు అని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, గీత దాటడం కాదు, ఏకంగా చేతిలో చెయ్యి వేసి ప్రమాణాలు చేసుకుంటున్నారు. నలుగురిలో ఉన్నామని కొంచెం కూడా సిగ్గు లేకుండా చేతులు పట్టుకుని ఎలా నించున్నారో చూడండి. ఈ తప్పు మీ అబ్బాయిది మాత్రమే కాదు, ఆ అప్పుది కూడా. పెళ్ళైన మగాడితో తిరగడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పుడు సమస్య అది కాదు, ఎందుకు తిరుగుతుంది అని. ఇంకా మీకు అర్థం కావడం లేదా ఆంటీ? మా పెళ్లి పెటాకులు చేసి తిరిగి ఆ ఇంటికి కోడలైపోవాలని అప్ప అనుకుంటుంది. అందుకే మీ అబ్బాయి మనసు మార్చడానికి ఇలా తిరుగుతోంది. అసలు ఇలాంటి దాన్ని రోడ్డు మీద నిలబెట్టి కడిగేయాలి. అనామిక, ఇప్పుడు నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాళ్ళు రేపటి నుండి మన ముందే తిరుగుతారు. అలా అని చూసి కూడా వదిలేయమంటారా? వదిలేమని నేనెక్కడన్నాను? మరి ఈ విషయాన్ని ఎక్కడ తేల్చుకోవాలి, ఎవరితో తేల్చుకుంటే ఇది నా కొడుకుని కలవకుండా ఉంటుందో అక్కడే తేల్చుకుందాం పద. కళావతి, కళావతి, నీకు గుడ్ న్యూస్. నాకు కూడా గుడ్ న్యూస్లు ఉంటాయా? ఇది నీకే కాదు, నాకు గుడ్ న్యూసే, మీ బావకి గుడ్ న్యూసే. కొంపదీసి విడాకులు అంటాడా ఏంటి బామా? హా? అనుకున్నాను. ఈ కవర్ చూసావా? ఇందులో నువ్వు కోరుకున్నదే ఉంది, నచ్చేది, మీ బావకి పనికొచ్చేది ఉంది. ఏముందండి ఆ కవర్లో? నీ సంతోషమే నాకు మహాభాగ్యం. సస్పెన్స్ తో చంపకుండా ఇవ్వండి. ఏంటది? అదేదో నువ్వే చూడు. పాస్పోర్టా? ఎస్, నువ్వేగా పాస్పోర్ట్ కావాలని కోరుకున్నావు. మీ బావతో కలిసి అమెరికా వెళ్ళి కొత్త లైఫ్ లీడ్ చేయడానికి నీకు లైన్ క్లియర్ అయిపోయింది. మనం విడిపోయాక నువ్వు సంతోషంగా మీ బావతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. నేనిక్కడ హ్యాపీగా ఏక్ నిరంజన్ అనుకుంటూ సోలో లైఫే సో బెటర్ అని పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా బతికేస్తాను. అదేంటి, నువ్వు కోరుకున్నదే జరిగింది కదా, నీ మొహంలో సంతోషమే లేదేంటి? దట్స్ నైస్. కొత్త జీవితానికి ఇదే ప్రారంభం. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కావ్య, చూసారా అమ్మమ్మ గారు, మనమేదో బెదిరించడానికి పాస్పోర్ట్ కావాలంటే ఆయన నిజంగానే పాస్పోర్ట్ చేతిలో పెట్టి విడిపోదామంటున్నారు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు? ఆయనకి నా మీద ప్రేమ లేదు, ఉన్నా బయటపడరు, నన్నెప్పటికీ భార్యగా ఒప్పుకోరు. అప్పుడే ఏమైంది కావ్య? అంత నిరాశపడతావేంటి? మీరేమో ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి అన్నారు. ఈయన ముందు జెడ్ దాకా వెళ్ళినా ఎలాంటి స్పందన ఉండదు. లాభం లేదు, చివరి అస్త్రం వదలాల్సిందే. చివరి అస్త్రమా? ఏంటమ్మమ్మ గారు అది? ఇందాక నువ్వు భయపడిందే. ఇదిగో కావ్య, ఏంటమ్మమ్మ గారు? విడాకుల పత్రాలు. ఏంటమ్మమ్మ గారు ఇది? మీ చేత్తో మీరే ఇస్తున్నారా? అవును, అంటే మీ ఉద్దేశం? సదుద్దేశమే. కలపడానికి విడిపోయే పత్రాలెందుకు? కలవడానికి. కలిసి ఉన్నప్పుడు తెలియని విలువ దూరమైపోతారని తెలిసినప్పుడే అర్థం అవుతుంది. అందుకే ఈ ప్రయత్నం. ఇది మన ఆఖరి అస్త్రం. Hi students, 10th class public purpose को most important maths